by DTC and the transport people. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్స్ హోటల్లో చెప్తామా బాత్రూం మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈస్ honesty man, something is done to the AP government, AP people ki. Please sir, నేనేమంటాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణంగా చెప్తాను సార్, చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు ఏం సార్, ఎంత దూరం అవుతా బ్రేక్స్ పెట్టడంలో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏమన్నా ఏమనుకుంటున్నారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, no problem of 302 case on me. Yes, I need justice. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ మిలిటరీస్ పెట్టారు. తమాషేస్తారు అది అబ్బా, నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. లే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. నీకెలా బాధ? నాకు లేదా బాధ? నరుకుతా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ దట్ దిస్ ఇస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ మై సబ్మిషన్, మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ ఏ దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, మీకు లేరా? మీకెవరు లేరా ఇంట్లో? మీకెవరు లేరా? నరుకుతారే బ్రేక్స్ పట్టలో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేసి పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా తెలుసు. నేను ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధరా ఈ అబ్బా, నా బాధరా. సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టేవారు నాకు. నా మధ్యలో నీకు ఫోన్ చేసినట్టు ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? ఏ గెస్ట్ నువ్వు ఏం చేసావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, గప్పుగా పుట్టావు కదరా. తూని బతికేసరా. లే శివప్రసాద్, డీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తెలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు చార్జ్షీట్ ఫైల్ లేకపోతే బయటకు వస్తా. నీకన్నా ఉండేది, నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా ఇదేది? 7 సార్లు మేము రోజు చేసే దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ? ఏంద్రా ఇవన్నీ? చదవండి ఎంతమంది? అట్లీస్ట్ 15 పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ. ఇండియాలో నమ్మకూడదంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లీలాండ్ నా కొడుకు అమ్మింది, నా కొడుకుని చెక్కు డీడీలు ఇచ్చినాం రా, బ్యాంక్ డీడీలు ఇచ్చినాం. నా కొడక
జిఎస్టీ కట్టినాంరా నీ అమ్మ నా కొడక, సిఎస్టీ కట్టినాంరా, ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా, స్క్రాప్ అంటాడు అమ్మ. శివప్రసాద్ నా కొడక తంత సంపుత, నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి, దెన్ ఐ లీవ్ యూ.